రైట్ డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించినట్లే కనిపించినా ఆయన మరికొన్ని రోజులు జైలులోనే కొనసాగాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసులో ఉదయం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా మధ్యాహ్నానికి సిబిఐ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ సీఎం తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదని తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అరెస్టు చేశారు కాబట్టి సీఎం పదవి నుంచి దిగిపోవాలి లేదా అన్న నిర్ణయం ఆయనదే అని కోర్టు వెల్లడించింది. ఇక కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఈడీ అధికారాలు పాలసీపై కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. అనంతరం సీఎం పిటిషన్ పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇక అటు లిక్కర్ స్కామ్ లో కవిత సిబిఐ కేసుపై విచారణ జరిగింది. సిబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పై ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. రైట్ మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా తెలుసుకుందాం. సతీష్, సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా గానీ ఇటు సిబిఐ కేసులో కస్టడీ పొడిగించినట్టు తెలుస్తుంది. అయినా గానీ జైలులో ఉండాల్సిన పరిస్థితి అంటారా ఇప్పుడు? ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కి ఈ రోజు ఈడీ కేసులో ప్రధానంగా ఈడీ అరెస్ట్ కావచ్చు, ఆయనకు కస్టడీ పొడిగించే అంశం కావచ్చు, దీన్ని రెండింటినీ కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాదాపు మే 17వ తేదీన నాడు విచారణ పూర్తయింది. ఆ రోజే జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు. తాజాగా ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య ధర్మాసనం ముందు తీర్పును వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఈడీ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అరెస్టు అక్రమమా సక్రమమా అనే అంశంలో మాత్రం విస్తృత స్థాయి ధర్మాసనానికి కేసుని రిఫర్ చేస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో కొంత ఆయనకు ఊరటకు లభించినప్పటికీ కూడా సిబిఐ కేసులో మాత్రం కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఆయనను ఇటీవలనే సిబిఐ కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు సిబిఐని విచారించింది. విచారణ అనంతరం కూడా ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో తాజాగా ముగిసింది. కాసేపటి క్రితం ఆయనను ట్రయల్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా ఆయనకు జూలై 25వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ఓవైపు సుప్రీంకోర్టులో ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికి కూడా కానీ సిబిఐ కేసులో మాత్రం బెయిల్ రాలేదు. సిబిఐ కేసులో మాత్రం మరోసారి ఆయన సుప్రీంకోర్టులో తలుపులు తట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈలోపే రౌస్ ఎవెన్యూ కోర్టులో రెగ్యులర్గా ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడంలో భాగంగా ఈరోజు కూడా ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 25వ తేదీ వరకు కూడా పొడిగించడం జరిగింది. మరోవైపు విస్తృత స్థాయి ధర్మాసనం అరెస్టు పైన కూడా ఎప్పుడు విచారణ జరుపుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశంలో ఇప్పటికే సిబిఐ కూడా ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న అంశం పైన ఈరోజు విచారణ జరిగింది 2 గంటలకు. విచారణ సందర్భంగా కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించారు. అదేవిధంగా సిబిఐతో పాటు డిఫాల్ట్ బెయిల్కి సంబంధించిన అంశంలో కవితకు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆమెకు అవకాశం కూడా కల్పించాలని కోర్టు ముందు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అనేక తప్పుల తడకలు ఉన్నాయి, వాటిని సరిచేయాల్సిందిగా కూడా కోరారు. ఇందులో అనేక అంశాలు డిఫాల్ట్ ఉన్నాయి, అనేక అంశాలు కూడా దీంట్లో సరిగా లేవు, ఎలాంటి ఆధారాలు లేకుండానే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన కూడా వాదనలు వినిపించినప్పటికీ సిబిఐ తరపు న్యాయవాదులు సైతం కూడా వాదనలు వినిపించారు. అయితే అటు డిఫాల్ట్ కేసు కావచ్చు, డిఫాల్ట్ బెయిల్ కేసు కావచ్చు, మరోవైపు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణన తీసుకునే అంశం కావచ్చు. 2 కేసులకు సంబంధించిన కేసు విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేశారు. జూలై 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి విచారణ జరగబోతుంది. అయితే డిఫాల్ట్ బెయిల్కి సంబంధించిన విషయంలో బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది కూడా జూలై 22వ తేదీన
తెలుస్తుంది. మరోవైపు ఇదే కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కూడా ప్రధానంగా 60 రోజులు దాటిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారని కూడా కవిత తరపు న్యాయవాది నితేష్ రాజు తాజాగా వాదనలు వినిపించారు. అయితే వాదనల సందర్భంగా ఇరుపక్షాల వాదనలు అయితే సిబిఐ కూడా తన వాదనలు వినిపించింది. ఈ కేసులో ఎక్కడ కూడా డిఫాల్ట్ లేదు, సరైన సమయంలోనే పత్రాలు నమోదు చేశాము. అదేవిధంగా లిక్కర్ కేసులో ఆమె పాత్రకు సంబంధించిన అంశంలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేశాము, సరైన విధంగానే ఫైల్ చేశాము. ఖచ్చితంగా ఈ కేసులో ఆమె కీలక పాత్ర వహించిన అంశాన్ని కూడా కోర్టు మరోసారి తాజాగా వాదనలు వినిపించారు. అయితే జూలై 22వ తేదీన ఏం జరగబోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. జూలై 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అటు డిఫాల్ట్ బెయిల్ కేసు కావచ్చు, అదేవిధంగా ఛార్జ్షీట్ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ అంశం కావచ్చు, ఈ 2 అంశాలపైన 22వ తేదీన స్పష్టత రానుంది. అప్పటి వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండబోతుంది. ఇప్పటికే ఈడీ కేసులో కవితకు జూలై 25వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని అయితే పొడిగించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.